హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీకు ఒక వీడియో చూపిస్తా. చాలా మంది ఈ వీడియో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ప్రైవసీ కదా కోర్టులో అలాంటిది ఇయ్యొచ్చా అని చెప్తున్నారు. బట్ వీడియో అయితే బయటకు వచ్చేసింది. అది ఎవరు తీశారు ఏంటి అనేది మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే బేభత్సంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా సిబిఐ కోర్టుకి హైదరాబాద్ లో ఆయన హాజరవడం జరిగింది. దానికి సంబంధించి అంటే బయటకు మాత్రం చాలా చాలా బిల్డప్లు ఇచ్చేస్తారు. ఏమన్నా బిల్డప్లా, ఏమన్నా హైప్లా, ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించేసినట్టు, దేశాన్ని ఉద్ధరించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత బయటకు వచ్చి ఆయన తర్వాత బెయిల్ మీద బయట ఉండి ఆ కోర్టుకు హాజరవుతే అలాంటి వ్యక్తి బయటే ఉండాలి, లోపలికి వెళ్ళకూడదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు చూసారా. అలాంటి ఉద్యమాలే చేసినట్టుగా ఆయన అభిమానులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫలానా ఏరియాల నుంచి తీసుకొచ్చి చాలా క్లియర్ గా అక్కడి నుంచే తెచ్చారని కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా మామూలుగా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక 16 నెలల పాటు 16 నుంచి 17 నెలల జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి దాదాపు 12 సంవత్సరాలు ఇప్పటి వరకు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి 6 సంవత్సరాలు కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటూ బయట బతుకుతున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఇప్పుడు జైలుకు వస్తే ఆయనకి పలికినటువంటి బిల్డప్లు, ఎలివేషన్స్, అన్న దిగాడు వద్ది ఇది ఓ మామూలు లేవు ఆ ఎలివేషన్స్. ఇక చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని అందరూ ఇంకేమన్నా ఉందా అంటే చెప్పలేకపోయారు. అయ్యా నా మీద ఇవన్నీ దొంగ కేసులు పెట్టారు, నేను ఇన్ని వేల కోట్లు నేను సంపాదించలేదు, అక్రమంగా సంపాదించలేదు అని కోర్టులో చెప్పలేదు అని చెప్పి అంటున్నారు. ఒకసారి మీకు అది వినిపిస్తాను, ఆయన అన్నారో లేదో మనకి అది వీడియోలో అయితే వస్తుందో ఒకసారి వినిపిస్తా చూడండి. ఇంకేమన్నా ఉందా అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు, జడ్జి గారు. చూడండి అంటే కొంచెం ఇంకేమన్నా ఉందా అంటే లేదు సార్, దండం పెడతాను సార్, వదిలేండి సార్, అంతే అయిపోయింది, వెళ్ళిపోతుంది ఇదే అనమాట. మరి కోర్టులో జడ్జి గారికి చెప్పొచ్చుగా, అయ్యా నన్ను అక్రమంగా ఇరికించారు, ఈ కేసులో నన్ను దయచేసి నన్ను వేసేయండి, బయట పెట్టేసేయండి, జైలు ఇచ్చేసేయండి, నాకు అసలు ఈ కేసు నుంచి నన్ను కొట్టేయండి అని చెప్పి చెప్పొచ్చుగా. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇన్ని కేసుల మీద నా మీద చాలా ఇబ్బంది పెట్టి నన్ను లోపలేశారు, అందరూ అటు ఏదో ఒకటి చెప్పేసి మేము బయటకు వచ్చేయండి, నేనేం తప్పు చేయలేదని చెప్పొచ్చుగా. చెప్పట్లా. ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, హాజరు అవ్వటం వచ్చేయటం అంతవరకే, అంత మించి ఏం లేదు. పైగా దీనికోసం 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ వేసుకుని ఇక్కడ ఇంతమందితో పేటీఎం బ్యాచ్కి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు 2.2 అనుకున్నా, అంటే 200 2000 వేస్తున్నట్టున్నారు. అలా వచ్చినందుకు ట్వీట్లు చేసినందుకు వాళ్ళందరి బ్యాచ్కి అంత డబ్బులు పెట్టి ఇక్కడ హడావిడి చేసి మళ్ళీ ఇంకోసారి రాకుండా కోర్టు ఆర్డర్లు ఇచ్చేసేలాగా, పోలీసులు ఇక్కడికి రావద్దు బాబు అని చెప్పి ఇచ్చేలాగా చాలా హడావిడి చేయటానికి ప్రయత్నించారు. పాపం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని వచ్చారు కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు కదా, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, పెద్ద తోపు, అంతకన్నా ఇంకేం లేదు, అసలు ఆయనకన్నా ఇంకా అసలు దేశంలో ఇంకెవరూ గొప్పగా లేరని చెప్పి ఆ పేటీఎం బ్యాచ్ సగం మంది అలాగే పొగుడుతూ ఉంటారు. కనీసం మరి కుర్చీ కూడా వేయలే అక్కడ. అది ఆయన స్థాయి. చట్టానికి ఎప్పుడు ఎవరైనా అతిథులే, రైట్, చట్టానికి ఎప్పుడు కూడా ఎవరైనా అతిథులు కాదనే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులో ఉన్నటువంటి విలువ ఏంటో ఆలోచించండి. దండం పెట్టుకుంటున్నారు, సార్ ఓకే సార్ ఇంకేం లేదు సార్ అయిపోయింది వెళ్ళిపోతాను, కనిపించమన్నారు కదండి కనిపించాను వెళ్తున్నా సార్ అని చెప్పుకోవటం తప్ప ఇంకేమీ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఈ సమాజానికి ఆయన చేసినటువంటి ఎలాంటి గొప్ప పనులు ఉన్నాయి. ఎవరికైనా సరే నిజంగా చెప్పాలంటే ఏదో ఒక అమ్మ ఓడేసి నాన్న ఓడేసి చాలా మందికి ఇచ్చేసారా అని మాత్రమే చూస్తున్నారు. కానీ వెనకాల ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి, ఆ వెనకాల ఉన్నటువంటి ఇన్ని కోట్లని కాపాడుకోవడం కోసం అధికారంలోకి ఎలా రావాలనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, చేస్తారు అనేది ప్రజలు ఆలోచించుకోండి. ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ కూడా మీకు ఇచ్చేటువంటి 10 రూపాయలకి 50 రూపాయలకి కక్కుర్తి పడితే మిమ్మల్ని
ఆ ట్వీట్లు ఇలాంటి అరాచకమైనటువంటి ట్వీట్లకు లేదంటే బూతులు మాట్లాడేటువంటి ట్వీట్లతో మిమ్మల్ని కమెంట్స్ రూపంలో చేయాలనే ప్రయత్నం తప్ప మీకు ఏదైనా ఒక గొప్ప ఉద్యోగం ఇచ్చారా? గొప్ప ఇండస్ట్రీ పెట్టి మీకు ఏమన్నా అక్కడ పనిచేసేటువంటి అవకాశాన్ని, కష్టపడేటువంటి తత్వాన్ని ఏమన్నా నేర్పారా? లేదు. మిమ్మల్ని లోపల ఒక సైకోలుగా ఒక క్రూరమైనటువంటి మాటలు నేర్పి మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఒక వారసత్వంగా మిమ్మల్ని తయారు చేసుకుంటున్నాడు ఆయన. మీకు అది అర్థం అవట్లా. ఆయనకి సపోర్ట్ చేయండి, తప్పులేదు. కానీ నేనెందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నా? ఆయన చేసినటువంటి గొప్ప పనులేంటి? ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి పనులు చేశారు? మనం ఆయన్ని ఇంతలాగా అవతల వ్యక్తులు ఏదైనా మాట్లాడుతుంటే ఇంతలా విరుచుకుపోమని ఈ బూతులతో రెచ్చిపోమని ఇష్టానుసారం మాట్లాడేమని మనకి ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించుకోండి కనీసం. ఆఖరికి మాల్లో ఉన్నానని చూడకండి. అరే ఇంకా అసలు మాట్లాడడానికి కూడా లేదు అలాంటి భాష, అలాంటి దారుణమైనటువంటి భాష నాలాంటి వ్యక్తుల మీద కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళ సైకలాజికల్గా ఎలా మైండ్ సెట్ వాళ్ళని క్రియేట్ చేసేసారో ఆలోచించుకోండి. అంటే వ్యక్తిగతంగా మీరు రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడే ఇలాంటి మాటలు అంటే పర్సనల్గా అటాక్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు తప్ప మీ దగ్గర లేదు, మీ దగ్గర సత్తా లేదు. రాజకీయంగా ఎదుర్కొని సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసేటువంటి దమ్ము, ధైర్యం మీ వల్ల కాదు. మీ జీవితంలో మీ నరాల్లో కూడా ఎక్కడా కూడా నిజాయితీగా రాజకీయం చేయటం, నిజాయితీగా సిద్ధాంతపరంగా రాజకీయాల్లో ఎదుర్కోవడం అనేది మీకు మీ జీవితంలో రాదు. మీకు ఆయన కూడా రానివ్వడు. ఎందుకంటే ఆయనలో కూడా లేదు కాబట్టి.